అట్లాగే మన ప్రవర్తనలో లోపాలు ఉంటే మనం ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం కాలేం. అందుకే ప్రపంచ జీవితంలో మన లోపాలని సరి చేసుకుంటూ ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించాలి. ప్రేమ, సేవ, త్యాగం ఆధ్యాత్మికతలో నిన్ను అత్యున్నత స్థాయిని పెడతాయి. మరి ఈర్ష, అసూయ, ద్వేషం నిన్ను చాలా కిందకి పడవేసేవైది. ఈ మూడు నిన్ను హయ్యర్ స్టేజ్ లో పెడతాయి. ప్రేమ, సేవ, త్యాగం ఈ మూడు మీరే విచారణ చేసుకోండి. ఎలా ప్రేమను చూపించాలి, ఏ సేవ చెయ్యాలి, ఏ త్యాగం చెయ్యాలి. మరి ఈర్ష, అసూయ, ద్వేషం నిన్ను అట్టడుగు స్థితికి పడతాయి. ఎవరిని చూసి ఈర్ష పడతావు, అందరూ భగవంతుడు, ఎవరిది కాచేస్తావు, ఎవరి మీద అసూయ పడతావు. ఇవన్నీ మనం విచారణ చేసుకుంటే ఎలా ఎదగాలి, నేను ఎక్కడ ఆగిపోతున్నాను, ఏ గుణాలు ఉన్నాయి నాలో అన్నది మనకే అర్థమవుతూ ఉంటుందండి. అందుకే ముందు బంధాలను వదులుకునే ధైర్యం ఉంటే భగవంతుడు చక్కగా దక్కుతాడండి. ఇదే బుద్ధుడు మనకిచ్చిన సందేశం.